Hello, hi, good morning. ఓకే అండి. లక్ష్మి గారు వెల్కమ్ అండి. సో ఇది ఏపీపీఎస్సి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రిలిమ్స్ పేపర్ ఎప్పుడైతే 2022 సంబంధించిన ప్రిలిమ్స్ పేపర్ ఇది. క్వశ్చన్ నెంబర్ 1, రథయాత్రను ఓ పండగల జరుపుకునే పవిత్ర స్థలం వచ్చేసి ఆప్షన్ 4 పూరి జగన్నాథ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52, అస్సాంలో పంటలకు సంబంధించిన పండుగ. సో ఆప్షన్ 1 బిహు. క్వశ్చన్ నెంబర్ 53, కథక్ నాట్య పితామహుడు. కథక్ నాట్య పితామహుడు వచ్చేసి ఆప్షన్ 2 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54, తైత్రీయ ఉపనిషత్తు ఏ వేదానికి సంబంధించినది? ఇది వచ్చేసి కృష్ణ యజుర్వేదం. 4th వన్ ఆప్షన్ 4 కృష్ణ యజుర్వేదం. వేదాల్లో ఎన్ని ఆశ్రమాలు వివరించారు? వేదాల్లో 4 ఆశ్రమాలు. ఆప్షన్ 3 నెక్స్ట్ ఈ క్రింది నగరాలలో ఏ నగరం పూర్వపు హస్తినాపురంగా గుర్తించబడింది? గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్. క్వశ్చన్ నెంబర్ 56, ఈ క్రింది నగరాలలో ఏ నగరం పూర్వపు హస్తినాపురం? ఢిల్లీ. నెక్స్ట్ మహాభారతంలో రాధేయుడు అని మరి యొక్క పేరును కలిగి ఉన్నది ఎవరు? మహాభారతంలో రాధేయుడు కర్ణుడు. నెక్స్ట్ విష్ణు సహస్రనామంను మొట్టమొదటిసారిగా జపించినది ఎవరు? సో ఫస్ట్ భీష్ముడు. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 59, పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఎవరి వద్ద ఉన్నారు? పాండవులు అజ్ఞాతవాసంలో విరాట రాజు దగ్గర ఉన్నారు 1 year. ఆప్షన్ 3
క్వశ్చన్ నెంబర్ 59 వచ్చేసి విరాట్ రాజు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. One second. Interpretation of యుధిష్ఠిరుని తర్వాత వారసునిగా సింహాసనంను అధిష్ఠించినది ఎవరు? పరీక్షితు. ఆప్షన్ 4 అభిమన్యుని కుమారుడు. నెక్స్ట్ 6C కేటగిరీ చెందిన దేవాలయాలకు సంబంధించిన వార్షిక బడ్జెట్ను మంజూరు చేయు అధికారం ఎవరికి కలదు? సో డబల్ ట్యాప్ ఆన్ స్క్రీన్. ఇది చాలా కొత్తగా ఉంది, బట్ అర్థం కావట్లేదు. ఓన్లీ 1 మెంబర్, లైక్ 7 మెంబర్స్ ఉన్నారు. సో 1 టైం స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి అంతే. థ్యాంక్ యూ. కేటగిరీ సిలో అసిస్టెంట్ కమిషనర్ ఉంటారు, సహాయక కమిషనరు. క్రింది వాటిలో ఏ పద్దు కొరకు నిధులు మంజూరు చేయుటకు దేవాదాయ చట్టం 30/87లోని సెక్షన్ 57 ప్రకారం అవకాశం లేదు? సెక్షన్ 57లో ఫస్ట్ జీతభత్యాలు 30%, పారిశుద్ధం, ప్రజా ఆరోగ్యం ఉంటుంది, మరమ్మత్తు. సో ఈ 3 ఉంటాయి. ఉండంది వచ్చేసి ప్రజా ప్రయోగం నిత్తం విరాళం ఇచ్చుట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. దేవాదాయ ధర్మాదాయ సంస్థల భూములను బహిర్గంగా వేలం ద్వారా విక్రయించుటకు అనుమతి ఇచ్చు అధికారం ఎవరికి గలదు? అధికారం ఓన్లీ కమిషనర్కి ఉంటుంది. నెక్స్ట్ దేవాదాయ భూముల అమ్మకం విషయంలో ఈ క్రింది వాటిలో సరికానిది? క్వశ్చన్ నెంబర్ 64. ఆప్షన్స్. సో ఈవో తను బహిరంగంగా వేలం నిర్వహించి ఆదుపరి సంబంధిత అధికారికి ఆమోదం పొందవచ్చును అనేది కాదు. సో ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఓకే అయిన తర్వాతనే వేలం వేయాలి. 4th వన్ ఈస్ రాంగ్, రిమైనింగ్ కరెక్ట్. గుడ్ మార్నింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. ఒక దేవాలయంను స్థిరాస్తిని కొనుగోలు చేయవలెనన్న అందుకు అనుమతి ఇచ్చు అధికారం? సో దేవాలయంలో ఆస్తి కొనాలన్నా అమ్మాలన్నా మెయిన్ కమిషనర్ యొక్క పర్మిషన్ ఉండాలి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. ఇంద్రుడిచ్చిన దివ్య శక్తిని కర్ణుడు ఎవరిపై ప్రయోగించాడు? 66 వచ్చేసి ఆప్షన్ డి ఘటోత్కచుడు.
నెక్స్ట్ క్షీరసాగర మదనంను కవ్వంగా వాడిన పర్వతం వచ్చేసి మందార పర్వతం. ఆప్షన్ 1. ద్వాపర యుగం ముందు విష్ణుమూర్తి అవతారం. క్వశ్చన్ నెంబర్ 68. ఐ థింక్ ద్వాపర యుగం యందు మేబీ. సో ద్వాపర యుగం కంటే ముందు అయితే శ్రీకృష్ణుడు, ద్వాపర యుగంలో ద్వాపర యుగం ముందు వచ్చేసి శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు. ఐ థింక్ ఇది యందు అనుకుంటున్నా. వచ్చేసి శ్రీకృష్ణుడు. ఒకవేళ ద్వాపర యుగం ముందు అయితే శ్రీరాముడు వస్తాడు. నెక్స్ట్ విష్ణువు రక్షాస్థలమున ఉన్న ఆభరణం. సో ప్రజెంట్ స్టిల్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 69. 71 ఆన్సర్ ఇస్తున్నారు. ఓకే, ఆల్రెడీ అయిపోయినట్టున్నట్టుంది. సో 16 వచ్చేసి ఆప్షన్ ఏ కౌస్తుభం. భాగవతంలోని ఏకవింశతి అనే పదం దేన్ని తెలుపుతుంది? అవతారాల గురించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. వశిష్ఠుని గోవు పేరు. సో కామధేనువు, దాని పేరు నందిని అంటారు. సో ఆప్షన్ 2. మహాభారతంను ఈ పేరుతో కూడా పిలుస్తారు. అది వచ్చేసి జయ సంహిత. సో మోస్ట్లీ మహాభారతం క్వశ్చన్స్, రామాయణం క్వశ్చన్స్ డిస్కస్ చేసినట్టు వచ్చింది. అలాగే లాస్ట్ 3 చాప్టర్స్ కూడా మనం మోస్ట్లీ డిస్కస్ చేసిన క్వశ్చన్సే. నకులుని శంఖం పేరు. 72 to 73. నకులుని శంఖం పేరు వచ్చేసి సుఘోష్ణ. 1 ఆప్షన్ 1. కురుక్షేత్ర యుద్ధ సమయంలో కౌరవ సైన్యానికి కర్ణుడు ఎన్ని రోజులు సేనాధిపతిగా ఉన్నాడు? గుడ్ మార్నింగ్ అండి త్రివేణి గారు. కామధేనువు సార్. ఎస్ అండి. కామధేనువు పేరు నందిని. కురుక్షేత్ర యుద్ధ సమయంలో 2 days. 3వ పర్సన్ 16th and 17th ఉంటాడు. పాండవులు విరాట రాజ్యంలో అజ్ఞాతవాసం గడుపుతున్నప్పుడు యుధిష్ఠుడిని పేరు. క్వశ్చన్ నెంబర్ 75. అజ్ఞాతవాసంలో ధర్మరాజు పేరు వచ్చేసి తంత్రి పాల. 10 days కర్ణుడు. సో భీష్ముడు 10. నెక్స్ట్ తర్వాత ద్రోణాచార్యుడు 5 వస్తారు. కర్ణుడు 2 days. శల్య 1 day. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. దేవాలయ భూములపై సామూహిక ఆక్రమణలు జరిగినచో చర్యలు తీసుకొనును అధికారం. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. దేవాలయకు సంబంధించిన భూములు సామూహిక
ఆక్రమణలు జరిగితే వాటిపై చర్య తీసుకునే అధికారం ఎవరికి ఉంటుందనేది. ఐ థింక్ 2 డేస్ బ్యాక్ డిస్కస్ చేసాం ఈ క్వెషన్. ఉప కమిషనర్‌కి ఫోర్త్ వన్ ఇస్ కరెక్ట్. సరే 75 కంకుబట్టు కంకుడు అర్జునుడు వచ్చేసి బృహన్నాల, భీముడు వచ్చేసి వల్లభుడు, ధర్మరాజు పేరు వచ్చేసి కంకుబట్టు. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. హిందూ వారసత్వ చట్టం 1956 ఈ క్రింది వాటిలో దేని అనర్హతగా పరిగణిస్తుంది? క్వశ్చన్ నెంబర్ 77. శారీరక లోపాలు, మత సిమిస్తం, వివాహం కాని ఎడల. సో మెయిన్ ఏంటంటే ఇతర మతంలోకి మారడం, శబరి ఎవరి ఆశ్రమంలో ఉంది? అరణ్యకాండలో శబరి గురించి ఉంటుంది. మాతాంగ మహర్షి. ఇంకో పాయింట్ ఇతను వచ్చేసి వాళ్ళకి శాపం ఇచ్చింది కూడా ఇతనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. ఇంద్రజిత్ యొక్క అసలు పేరు? మేఘనాథుడు. దశావతారముల పూర్తి వివరణ ఈ క్రింది గ్రంథములలో దేనిలో కలదు? మహాభారతం, రామాయణం. సో భాగవతంలో దశావతారాల గురించి ఉంటుంది. రామాయణంలో శ్రీరాముడు, మహాభారతంలో బలరాముడు, శ్రీకృష్ణుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. పాంచరాత్ర ఆగమ విధానాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది రామానుజాచార్యులు. 81. నెక్స్ట్ నరసింహ స్వామి గంధపు లేపనంతో ఈ రోజున ఆరాధిస్తారు. ఏ రోజున ఆరాధిస్తారు? అక్షయ తృతీయ. ఆప్షన్ 2. వినాయక చవితి రోజున వినాయకుని ఎన్ని రకముల పత్రాలతో పూజిస్తారు? సో 21. సంక్రాంతి రోజున సంక్రాంతి పండుగలోని 3 రోజులలో ఏ రోజును పశువులకు పూజ చేస్తారనేది. గ్రామ దేవతలు ఏ సంప్రదాయమును చెందుతుంది? సో కనుమ రోజు వచ్చేసి జంతువులకు పూజ చేస్తారు. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 85.
శైవ శివభక్తులు పాంచరాత్రం. సో మోస్ట్లీ ఎక్కువ టెంపుల్లో పాంచరాత్రాన్ని ఫాలో అవుతుంటారు. నెక్స్ట్ గ్రామ దేవత అంటే ఇక్కడ దేవతల గురించి శాక్తేయం, కనుమ, శాక్తేయం. సో బోత్ 3 ఆన్సర్. $75 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. కౌసల్య సుప్రజ రామ. సో ఇది కూడా సేమ్ నిన్న డిస్కస్ చేసిన క్వశ్చన్ ఐ థింక్. కౌసల్య సుప్రజ రామ అను శ్రీరాముని మేలుకొల్పు పాడిన వారు. స్క్రీన్ రొటేషన్ అవ్వట్లేదు. వచ్చేసి ఆప్షన్ 3 విశ్వామిత్రుడు. సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షికి అతని భార్య అనసూయకు కలిగిన పుత్రులలో ఒకరు. ఇది విశ్వామిత్రుడు ఇస్ కరెక్ట్. సప్త పురుషులలో ఒకరు దుర్వాసుడు. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. 8811 తత్వమసి. ఆప్షన్ 1. అముక్తిమాల్యద ఇతివృత్తం దేని గురించి చెప్తుంది? గోదాదేవి కళ్యాణం. ఆప్షన్ 3 is కరెక్ట్ ఆన్సర్. వేద శాస్త్రాలలో మైత్రేయి. ఆన్సర్ ఇస్ మైత్రేయి. సో 90. ఆప్షన్ 2 93. ఆప్షన్ 3 మైత్రేయి. మైత్రేయి ఈస్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ జనక మహారాజు యొక్క గురువు. కోసల దేశం. సో జనక మహారాజు యొక్క కులగురువు వచ్చేసి వశిష్ఠుడు. నెక్స్ట్ దశరథ మహారాజు యొక్క రాజ్యం పేరు కోసల. రామసేతును నిర్మించిన ప్రదేశం నేటి తమిళనాడు రాష్ట్రంలోని ఏ ప్రదేశంలో గలదు? రామసేతు ఎక్కడ ఉంటుందంటే కన్యాకుమారి దగ్గర. ఆప్షన్ 2. సీతను అపహరించమని రావణుని ప్రోత్సహించింది ఎవరు? సో 94 వచ్చేసి శూర్పణఖ. భీష్ముని తండ్రి పేరు ఏమిటి? భీష్ముని తండ్రి పేరు వచ్చేసి శాంతనుడు. సో ఇది శూర్పణఖ, శాంతనుడు, కన్యాకుమారి. నెక్స్ట్ నాయనర్లు ఏ సంప్రదాయానికి చెందినవారు?
శివభక్తులు శైవ. ధనుష్కోటి. ఓకే. తమిళనాడు ధనుష్కోటి అంటారా? 95, 93 ధనుష్కోటి, 97, 96 శైవ, 97, దివ్య ప్రబంధాలను రచించినది ఆళ్వార్లు. ఆప్షన్ 2. తెలుగులో ప్రసిద్ధి చెందిన కీర్తి నాయకారులు ఎవరు? రామేశ్వరం టు నన్వర్ వరకు. కాశ్మీర్ టు కన్యాకుమారి. సో 98. తెలుగులో ప్రసిద్ధి చెందిన కీర్తనాయకారులు త్యాగరాజు. నెక్స్ట్ వన్. అద్వైత తత్వ స్థాపకుడు శంకరాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రచారం చేసిన తత్వం ఏది? అద్వైతం, దైత్వం. సో ఆప్షన్ 2 దైత్వ తత్వం. ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం క్రింది వాటిలో ఏది ఈవో విధులలో భాగం కాదు? ఆదాయం చూసుకోవాలి, భద్రత, సౌకర్యాలు. సో ఫస్ట్ వన్ ఒకటి కాదు, మిగతావని అతని యొక్క డ్యూటీస్. దేవాదాయ సంస్థకు ఈవో నియామకం నిత్యం సామూహికంగా ఏర్పరచు అధికారం ఎవరికి ఉంటుంది? సో కమిషనర్కి ఉంటుంది ఈవో నియమించే అధికారం. మొత్తం ఎన్ని గ్రేడ్లు ఉంటాయి అనేది ఈవోలో. సో సింపుల్గా అయితే 3 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. న్యాయస్థానం నందు కేసులలో క్వశ్చన్ నెంబర్ 104. సో 3 గ్రేడ్స్ ఉంటాయి. న్యాయస్థానములందు కేసులలో దేవాదాయ సంస్థకు ప్రాతినిధ్యం వహించే అధికారం ఎవరికి ఉంటుంది? సో ఈవో అటెండ్ అవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏది దేవాలయంకు ఆదాయ వనరులు కాదు? హుండీ అయితే దేవాలయం వనరు, భక్తి, మొక్కుబడి. సో ప్రభుత్వం ఇచ్చే గ్రాండ్లు అనేది ఇది కాదు. మొత్తం ఇక్కడ ప్రిలిమ్స్లో దీన్ని బట్టి చూస్తే లాస్ట్ 3 చాప్టర్స్ చాలా ఆప్షన్స్ వచ్చాయి. శతఘ్నుని తల్లి కౌసల్య వచ్చేసి శ్రీరాముడు, సౌమిత్రి లక్ష్మణుడు, శతఘ్నుడు. ఆప్షన్. సో సుమిత్రాదేవి 4th వన్.
జనకుని సోదరి పేరు, సోదరుడు వచ్చేసి కుశధ్వజుడు. పరీక్షితుడికి మహాభాగవత పురాణం చెప్పింది వ్యాసుని యొక్క కుమారుడు. శుకుడు ఆప్షన్ 2. వేన మహారాజు తండ్రి ఎవరు? So 1 is correct answer. What is new? ధ్రువుని తండ్రి. Question number 110. ధ్రువుని తండ్రి వచ్చేసి ఉత్తానపాదుడు ఆప్షన్ 4. రాక్షసుల గురువు వచ్చేసి దేవతలకేమో బృహస్పతి, రాక్షసులకు వచ్చేసి శుక్రాచార్యుడు. జనమేజయునికి మహాభారత కథలు చెప్పిన వారు ఎవరు? వ్యాసుని యొక్క శిష్యుడు వచ్చేసి వైశంపాయ మహర్షి. 112 అతను చెప్తాడు. దేవతల శిల్పాచార్యుడు. మాయుడు వచ్చేసి రాక్షసుల శిల్పాచార్యుడు. దేవతలకు వచ్చేసి విశ్వకర్మ. దుష్ట చతుష్టయంలో కానివారు. క్వశ్చన్ నెంబర్ 114. దుర్యోధనుడు, దుశ్శాసన, శకుని వీళ్ళంతా అక్కడ ఉంటారు. సో శిశుపాలుడు ఒకటి సపరేట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. అష్టాధ్యాయి రాసిన వారు. 115. పాణిని 1956. శిశుపాలుడు